ధర్మశాస్త్రానుసారంగా అక్కడ ఉన్న న్యాయాధిపతుల విచారణ అనుసారంగా అది న్యాయబద్ధమైన నిర్ణయం కాదని, సహేతుకమైన కారణం ఏమీ లేకపోయినప్పటికీ యేసుక్రీస్తుల వారిని అన్యాయపు శిక్ష విధించినట్టుగా మనం గడిచిన రాత్రి విన్నాం. మేలు చేసి కీడు అనుభవించడంలో యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు మేలు చేసిన వాడు దొంగతనం చేసిన వాడు శిక్షణ పాత్రుడు కనుక వాడిని శిక్షించినా పర్వాలేదు, కానీ నీతివంతుడికి అన్యాయపు శిక్ష విధించడం వలన, అలా మేలు చేసి కీడు అనుభవించడం వలన అది దేవుడి దృష్టికి హితమవుతుంది కనుక అలాంటివి క్రైస్తవుగా మనం భరించాలని విన్నాం. ఇక యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి ఒకసారి వెళ్ళి మరలా శిలువ గురించి కాస్త వివరంగా కొద్దిగా ఆలోచించే వారు ఉన్నప్పుడు కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయము యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం నుంచి చూద్దామంటే 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. యాలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములను భరించుటకు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపనము చేసిన వాడు. 4వ వచనంలో కూడా చూద్దామండి. 4వ వచనం. నిత్యముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమ నొందిన వాడిగాను మనం అతన్ని నెచ్చితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. ఇంకెలా గాయపరచబడతాడు? ఇదంతా ప్రవచనం. యేసుక్రీస్తు వారు శిలువ వేయక ముందు రాయబడిన ప్రవచనం. ఇక 7వ వచనంలోని 4, 5, 6వ మాట చదువుతామంటే 6వ మాట. 8వ వచనం చదువుతాం. అన్యాయం తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడ్డాడు. అతడు కొనిపోబడ్డాడు, బడతాడు అని 700 సంవత్సరాల క్రితం లేఖనం. ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయనకు జరిగిన తీర్పంతా అన్యాయపు తీర్పే. ఆయనకు జరిగిన తీర్పంతా అన్యాయపు తీర్పే. ధర్మశాస్త్ర నియమం ప్రకారం నీతివంతుడిని రాత్రి మనం చదువుకున్న విద్యోపదేశగా రుజువు కాపార్చబడలేదు. ఎవరు చిన్నవాళ్ళ దగ్గర ఆయన సెటిల్మెంట్ కూర్చోక అధికారుల దగ్గరికి, గవర్నర్స్ దగ్గరికి, చక్రవర్తుల దగ్గరికి ఆయన తీసుకువెళ్తే ఇతరులో నాకు ఏ లోపము కనబడలేదని ఒక పిలాతు చెప్పాడు. ఇతరులో ఏ న్యాయము నాకు శిక్షించడానికి కావలసిన నేరస్థాపన ఈ దగ్గర లేదని హేరోదు చెప్పాడు, అన్న చెప్పాడు, కైప చెప్పాడు. మరలా తిరిగి పొంతి పిలాతు దగ్గరికి గొడవ శిలువ గురించిన ఆ విమర్శ అక్కడికి రావడం అనేది మనం చూసాం. ఇక యేసుక్రీస్తు వారు విషయంలో ఆయనకు జరిగిన తీర్పంతా ఎక్కడ రుజువు కాకపోయినప్పటికీ యేసుక్రీస్తు వారిని అన్యాయముగా శిలువ వేశారు అని మనం విన్నాం. అండ్ ఈ విషయాన్ని ఆయన నీతివంతుడు అన్న విషయాన్ని ఏ తీర్పు అయితే పొంతు పిలాతు ఇచ్చాడో అక్కడ గవర్నర్గా ఉన్న ఆయన, ఆ పొంతు పిలాతు గారి భార్య పొంతు పిలాతు తీర్పు తీర్చడానికి వెళుతున్న ఆ కాలం, పొంతు పిలాతు తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళుతున్న ఆ సమయంలో పొంతు పిలాతు భార్య పొంతు పిలాతు ఒక సలహా ఇస్తున్నాడు, అప్లై చేస్తుంది.
ఆ అడ్వైజ్ ఏంటో చూద్దాం పిల్లలు. మత్తయి సువార్త 27వ అధ్యాయం. కొంత పిలాతు భార్య యేసుక్రీస్తుని గురించి సూచిస్తూ తీర్పు తీరుస్తున్నప్పుడు యేసుక్రీస్తు పట్ల చాలా జాగ్రత్తగా ఉన్నాను ఒక అడ్వైజ్ ఇస్తుంది. ఆ అడ్వైజ్ ఎంత గొప్పగా ఉంటుందో చూద్దాం పిల్లలు. 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, ఎవరితను? పిలాతు గారి భార్య. పిలాతు గారి భార్య న్యాయపీఠం మీద పిలాతు గారు కూర్చున్నప్పుడు పిలాతు గారి దగ్గరికి వెళ్ళి, నీవు ఆ నీతివంతుని జోలికి పోవద్దు. ఎవరి గురించి మాట్లాడుతుంది ఆవిడ? యేసుక్రీస్తు వారి గురించి ఆమె సత్యమై చేస్తూ, నువ్వు ఆ నీతివంతుని జోలికి పోవద్దు. తీర్పు ఎలా తీర్చాలి? ద్వితీయోపదేశ కాండం ప్రకారం నీతివంతుని నీతివంతుడని తీర్పు తీర్చాలి, దోషిని దోషని తీర్పు తీర్చాలి అని ఒక అధికారి భార్య దృష్టిలో ఈయన నీతివంతుడుగా ఉన్నాడంటే అప్పటి ప్రజానికానికి అసలు ఈ క్యారెక్టర్ ఎలాగ అగుపరుచుకున్నట్టు మనకు అర్థమైపోతుంది. ఎక్కడో ఏ సమాచారం లేని, ఏ వీధుల్లోనూ తిరగని, కానీ బయటకు అసలే రాని ఒక గవర్నర్ భార్య అతడు నీతివంతుడని సత్యమై చేస్తుందంటే, అండ్ ఆయనతో తిరిగిన వాళ్ళు, ఆయనతో తాగిన వాళ్ళు, ఆయన స్వస్థతలు చూసిన వాళ్ళు, అండ్ ఆయన క్యారెక్టర్ తెలిసిన వాళ్ళంతా కూడా ఆయన పొరపాటు చేశాడు అని న్యాయస్థాపన చేయడానికి అవకాశం లేకుండా బ్రతికిన ఏకైక వ్యక్తిగా యేసుక్రీస్తు జీవితంలో ఆమె సాక్షి ఎంత గొప్పగా కనపడుతుందో చూడండి. నిజంగా ఆయన తప్పు చేస్తుంటే పిలాతు భార్య ఈయనకి అడ్వైజ్ ఇవ్వాల్సిన అవసరత లేదు. పోయి ఈ అడ్వైజ్ తీసుకురావైనా ఈయన నీతివంతుడని తీర్పు తీర్చేశాడా? ఇక్కడ ఒకవేళ భార్య మాట విని తీర్పు తీర్చేస్తాడేమని హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు దగ్గర నేరం కనపడాల. హేరోదు దగ్గర నేరం కనపడకపోయేసరికి హేరోదు మళ్ళా అన్న దగ్గరికి, మొదట అన్న దగ్గరికి, కైప దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్న కైప ఎక్కడ పంపారు? హేరోదు దగ్గరికి పంపారు. అక్కడ రుజువు కాలేదు. అన్న దగ్గర, కైప దగ్గర రుజువు కాకపోతే హేరోదు దగ్గరికి పంపారు. హేరోదు దగ్గర కూడా నేరం రుజువు కాకపోతే మళ్ళా తిరిగి పొంతు పిలాతు దగ్గరికి ఆయనను తీసుకొచ్చారు. పొంతు పిలాతు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె అతను భార్య చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన నువ్వు ఆ నీతివంతుని జోలికి పోవద్దు. నీతివంతుని జోలికి ఎందుకు పోవద్దు అంటున్నాడు అని మనం ఆలోచిస్తే, ధర్మశాస్త్ర గ్రంథంలో నీతివంతుల విషయంలో ఆయన తీర్పులు తీర్చేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడి కమాండ్స్ ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. ఒకవేళ నీతివంతుడికి అన్యాయపు తీర్పు తీరిస్తే దేవుడి ఆజ్ఞను ధిక్కరించినట్టు. ధర్మశాస్త్రం ప్రకారం ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. దీనికి మరణశిక్ష విధించడం కాదు, నువ్వు అవుట్ అయిపోతావు అబ్బాయి. ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన విధి నిర్ణయాన్ని ఒకసారి చూద్దాం. లేవియాకాండం 19వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. లేవియాకాండం 19వ అధ్యాయం 15వ వచనం. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, పేదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగు వానికి తీర్పు తీర్చవలెను. దేన్ని బట్టట? న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చాలి తప్ప ముఖం చూసి ఇది గొప్పవాడని, కానీ ముఖం చూసిన తర్వాత ఇది దరిద్రుడని, ఇలా ముఖాలను చూసి తీర్పు అనేది మీరు తీర్చకండి. మరి దేన్ని బట్టి తీర్పు తీర్చాలట? న్యాయమును విచారించి న్యాయమును బట్టి మీరు ఏం చేయండి? తీర్పు తీర్చండి. ద్వితీయోపదేశ కాలంలో కూడా వాళ్ళకి ఇస్తున్న ఆజ్ఞల్లో ఇలాంటి ఆజ్ఞలు మళ్ళా రెండవసారి ఈ ఆజ్ఞను ఇస్తూ 1వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి ప్రియులారా. 1వ అధ్యాయం సేమ్ యాజ్ ఇదే మాట కాస్త వివరంగా రాసిన సందర్భం. 1వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 17వ వచనం. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని గనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖమును చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠినమైన వేద్యములను నా అద్దకు తీసుకురావాలను. కాబట్టి మీరు తీర్పు తీరుస్తున్నప్పుడు ఏం చేస్తారంటే గనుల సంగతి కానీ అల్పుల సంగతి కానీ పక్షపాతం లేకుండా మీరు ఏం చేయాలి? ఇద్దరు వాదనలు వినాలి. ఇద్దరు వాదనలు మీరు ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. ఇది ధర్మశాస్త్రపు విధి.
ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమైనా మాట్లాడతావా అన్నప్పుడు అంటే ఆయన ఏమీ మాట్లాడకపోవడాన్ని బట్టి అసలు ఆయనలో అన్యాయమే లేదని సత్యమే చేశారు. కానీ వారు మిగతా వారు ఈయన సిలువ వేయము సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేసినప్పుడు అని వారి కేకలే గెలిచాయి కనుక ఆయనను సిలువ వేయాల్సిన పరిస్థితులు ఆ రోజు పొంతు పిలాతు ఆ గవర్నమెంట్లో జరగడం అనేది మనం చూస్తాం. ఇక శిక్ష విధిస్తూ ఆయన కూడా తీసుకున్న నిర్ణయం ఏంటంటే నీతివంతుడి శాపం ఆయన మీద పెడుతుంది కనుక ఈ పాపం నా మీద, నా బిడ్డల మీద, నా భార్య మీద ఉండకూడదని చేతులు కడుక్కున్నాడంటే బాప్తీసుని తీసుకున్నాడు. చేతులు కడుక్కోవడం ఇశ్రాయేలీయులకున్న యూదులకున్న ఆచారం ఏంటంటే ఇత్తడి పాత్రలకు అని సంత వీధుల్లోకి వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడం, ఇత్తడి పాత్రలను కడగడం, వాళ్ళకున్న సమస్తాన్ని కడుక్కోవడం, దాన్ని బాప్తీసు కార్యక్రమం కింద వారు లెక్క కడతారు. కనుక ఈయన చేతులు కట్టుకున్నాడంటే పాప క్షమాపణ పొందుకుంటున్నాడు, పాప క్షమాపణ పొందుకుంటున్నాడు అప్పటికే పిలాతు. ఇక యేసుక్రీస్తు వారికి విధించిన ఈ శిక్షణ గురించి మరింత కాస్త కూలంకషంగా మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారికి ఇలాంటి తీర్పు విధించకూడదు అని ద్వితీయోపదేశ కాండంలోనే 6వ అధ్యాయం ఒకసారి 6వ వచనం చూద్దామండి. ఇందాక చదివిన అధ్యాయమే 6వ వచనం చూద్దాం. మన దేవుడైన యెహోవా తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని గనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు ఎవరిది? దేవునిదే. కాబట్టి మీరు మనుషుల ముఖములను చూచి భయపడవద్దు. నా అద్దకు తీసుకుని రావాలను. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు కూడా చూద్దాం. 16వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. ఈ దేవుడైన యెహోవా ఈ గ్రామములన్నిటిలోనూ ఈ గోత్రములకు న్యాయాధిపతులను న్యాయములకును నీవు ఏర్పరచుకోవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతములు చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలైనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలగజేయనని నీతివంతుల మాటలకు అపార్థము పుట్టించును. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 16-17 కూడా చూద్దాం. 16-17. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుషునికి వారి సహోదరునికి దాని యొద్దనున్న పరదేశికి న్యాయమును బట్టి తీర్పు తీర్చాలి. మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అక్కడ చదివినా తీర్పు ఎలా తీర్చాలని ఉంటుందంటే న్యాయమును బట్టి మీరు తీర్పును తీర్చాలి. ఇక 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు కూడా చూద్దామండి. 6 నుంచి 10 వచనాలు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 19వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు. మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా ఉండును కనుక మీరు తీర్పు తీర్చినప్పుడు బహు జాగ్రత్తగా చేయండి. మీరు తీర్పు తీర్చినప్పుడు బహు జాగ్రత్తగా చేయండి. ఈ సూచనే అండ్ పిలాతు గారి భార్య పిలాతుకి ఇస్తుంది. ఏమని? నీవు ఆ నీతివంతుని జోలికి పోవద్దు. మీరు యెహోవా నియమమును బట్టే గాని. యెహోవా నియమం ఏంటి? ద్వితీయోపదేశ కాండం 25:1 అని నీతివంతుడని తీర్పు తెచ్చాలి, దోషిని దోషని తీర్పు తెచ్చాలి. ఇదే నియమం.
యెహోవా పెట్టిన నియమం. దినవృత్తాంతం 19:6 ఏమంటున్నాడు? మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఒకవేళ మీరు అలా తీర్పు తీరుస్తుంటే మీ మధ్య నేను ఉన్నానన్న సంగతి మీరు మర్చిపోకండి. ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు, అన్యాయస్తుడు కాదు, లంచం తీసుకున్నవాడు కాదు, ముఖాలు చూసి న్యాయాన్ని చెప్పేవాడు కాదు. కనుక మీరు తీర్పు తీరుస్తున్నప్పుడు నేను ఎలా పక్షపాతం లేకుండా ఉన్నానో, నేను ఎలా ఒకరి పక్షంగా తీర్పు తీర్చడం లేదో, మీరు కూడా యెహోవా నియమమును బట్టే, నేను మీకు కొన్ని కమాండ్స్ ఇచ్చాను, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాను, ఆజ్ఞల అనుసారంగానే మీరు ఏం చేయండి? తీర్పు తీర్చండి. మరి ఎవరి నియమానుసారంగా తీర్పు తీర్చకూడదు? మనుషుల నియమాన్ని బట్టి మీరు తీర్పు తీర్చకూడదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి తీర్పు తీర్చిన విధానం ఒకసారి రెండు చూద్దాం. కాబట్టి లూకాసు వార్త యేసుక్రీస్తు వారికి ఆయన తీర్పు ఎలా తీర్చారు చూద్దాం. పిల్లలు, యేసుక్రీస్తు వారికి తీర్పు ఎలా తీర్చారు? 15వ వచనం నుండి చూద్దాం. 15వ వచనం 23:15 లూకాసు వార్త 23వ అధ్యాయము 15వ వచనం. అంత కష్టపడి నుంచి 13 నుంచి వచ్చింది. 13 అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరగబడినట్లు చేయించున్నాడని మీరు ఈ మనుషుల్ని నా యొద్దకు తెచ్చితేనే ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు. అంటే ఈయన ఎవరు? నీతివంతుడు, నిర్దోషి. నీతివంతుడికి ఎలా తీర్పు తీర్చాలి? నీతివంతుడనే తీర్పు తీర్చాలి. ఇది ఎవరు పెట్టిన నియమం? యెహోవా పెట్టిన నియమం. ఏ నియమాన్ని బట్టి తీర్పు తీర్చకూడదు? మనుషులు పెట్టిన నియమాన్ని బట్టి తీర్పు తీర్చకూడదు. యెహోవా పెట్టిన నియమాన్ని బట్టి మాత్రమే తీర్పు తీర్చాలి. ఇక్కడ ఏ నేరమును కనబడలేదు. ఎవరికి? హేరోదుకి. రైట్, ఇక్కడ కింద చూద్దాం. హేరోదుకు కూడా కనబడలేదు. హేరోదు అతన్ని మా ఎందుకు తిరిగి పంపాను కదా, ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు, కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. నీతివంతుడికి అన్యాయపు తీర్పు తీర్చకూడదన్న విధి పిలాతు పాటిస్తున్నాడు, కానీ మనుషుల నియమాన్ని బట్టి మీరు తీర్పు తీర్చకండి అన్న విధి యెహోవా ఏర్పాటు చేసిన విధి కానీ ఎవరు పాటించడం లేదు? యూదులైన ధర్మశాస్త్రానికి ఉద్దండులు అండ్ ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకోకుండా పాటిస్తున్నామని చెప్పుకునే ఆ మనుషులు ధర్మశాస్త్రాన్ని మీరి, యెహోవా ఆజ్ఞను మీరి యేసుక్రీస్తుకు శిక్ష వేయడానికి ఏం చేస్తున్నారు? ఎదరికి వస్తున్నారు. అంటే ఇదే తీర్పు యెహోవా నియమించిన ఆ తీర్ప, యెహోవా నియమించిన తీర్ప. యెహోవా నియమించిన ఏమన్నాడు? దినవృత్తాంతాల 2వ గ్రంథం 19:6 ఏమన్నాడు? మీరు యెహోవా నియమమును బట్టియే కానీ మనుషుల నియమమును బట్టి మీరు ఏం చేయకండి? తీర్పు తీర్చకండి. యెహోవా నియమమును బట్టే మీరు తీర్పు తీర్చండి. యెహోవా నియమాన్ని బట్టి యేసుక్రీస్తుని నిలబెడితే ఆయనలో హేరోదుకు పాపం కనబడలేదు, పొత్తు పిలాతుకు పాపం కనబడలేదు, అని అన్నా కైపలకు కూడా పాపము కనబడలేదు. అలాంటప్పుడు అని యెహోవా నియమాన్ని బట్టి యేసుక్రీస్తు ఎవరు? ఎవరు? నీతివంతుడు. అందుకే పిలాతు భార్య అంటుంది, నువ్వు ఆ నీతివంతుడి జోలికి పోవద్దు. చూసారా? యెహోవా నియమాన్ని బట్టి చూసినా యేసుక్రీస్తు నీతివంతుడే, మనుషుల నియమాన్ని బట్టి చూసినా యేసుక్రీస్తు ఎవరు? పిలాతు భార్యను బట్టి నీతివంతుడే. అలాంటి నీతివంతుడికి ఏ శిక్ష విధించారు? అన్యాయపు శిక్ష విధించారు. యెహోవా నియమాన్ని బట్టి కాక ఏ నియమం అంటది? మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. యెహోవా నియమాన్ని బట్టి తీర్పు శిక్ష విధించడానికి అవకాశం లేనప్పుడు ఇక వారి కేకలే గెలిచాయి. అంటే ఏ నియమాన్ని బట్టి అయితే తీర్పు తీర్చారని అర్థమైపోతుంది. మనుషుల నియమాన్ని బట్టి యేసుక్రీస్తు వారికి తీర్పు తీర్చారు. ఇది అన్యాయమా కాదా? అంటే ఖచ్చితంగా 100% అన్యాయపు తీర్పే.
ఈ విషయాన్ని ముందుగానే ప్రస్తావించి అతడు అన్యాయపు తీర్పు పొందుతాడు అని ఇందాక మనం చదువుకున్న 53 యెషయా గ్రంథంలో అని అక్కడ ముందుగానే రాయించాడు. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతిక్రమం చేయువారిలో ఒకటిగా ఆయన ఎంచబడతాడు. న్యాయమైన తీర్పు కాదు, నీతివంతుని తీర్చిన తీర్పు కాదు, నీతివంతుని దోషని తీర్చిన తీర్పు. ఇది అన్యాయం, అక్షరాల అన్యాయం. నిజంగా యేసుక్రీస్తు తనంతటానుగా మాట్లాడితే వాదన చేసుకోలేడా అని డిఫెన్స్ చేసుకోలేడా? తనను తాను డిఫెన్స్ చేసుకోలేడులాగా. అయినా ఆయన మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే తండ్రి చిత్తము ఆయన నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు. నిజంగా శిలువ మరణం 3 మేకులు పీక్కోలేని వాడు. ఆయన ఇంకా చాలా మాట్లాడు ఆయన గురించి. శిలువ వేస్తుంటే తనను తాను కాపాడుకోలేకపోయిన వాడు మనల్ని ఏం కాపాడుతాడని ఎరుబాబులు అందరూ మాట్లాడుతున్నారు చాలా మంది. ఈ ప్రశ్న ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు. యేసుక్రీస్తు వారిని శిలువ వేస్తున్నప్పుడే కానీ ఆయన్ని అపహసిస్తూ లోకసువార్త 23:23లోనే ఆయన అపహసిస్తూ వారు ఏమని ఆయన హామీ చేశారో చూడండి. 34వ వచనం, 23:34 వచనం, లోకసువార్త 23:34 వచనం. తండ్రి ఏం చేయించున్నారు, మీరు ఎదుగు కనుక వీరిని క్షమించమని చెప్పారు. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుగా చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూచుచుండేది. అధికారులను వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడలా తన్ను తాను రక్షించుకొనమని అపహసించేరి. ఎవరు అపహసి? క్రీస్తు అయిన ఎడలా తనను తాను రక్షించుకోమని ఏం చేశారట? ఆయన్ని అపహాసం చేశారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం 39వ వచనం చూద్దాం పిల్లలు. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం 39వ వచనం. ఆ మార్గంలో వెళ్ళుచుండిన వారు తలలూలుచు దేవాలయంలో పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకోను, నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగివచ్చి దిగమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించు వీడు ఇతరులను రక్షించాడు. కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, చచ్చిపోతున్న వారికి తట్టి లేపాడు, మృతుడైపోయిన లాజరును తిరిగి బ్రతకమంటే బ్రతికాడు. వీడు ఇతరులను ఏం చేశాడు? రక్షించాడు. ఇప్పుడు సిలువలో తనను తానే కాపాడుకోలేకపోతున్నాడు. నిజంగా వీడి దేవుడు కుమారుడైతే తనను తాను కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటేనే దేవుని యొక్క కుమారుడు, నిజంగా దైవ కుమారుడు భూమి మీదకి వచ్చాడని మేము నమ్ముతాం అని అక్కడున్న పనికి మానవులంతా కానీ ఆయన మీద నేరస్థాపన చేస్తున్నప్పుడు ఆయన మనకులా కోపం తెచ్చేసింది. అయి చూస్తావా చూడవా అర్జెంటుగా సిలువ మీద దిగిపోతాను, మీరు అందరూ జాగ్రత్త చూడగా దిగిపోయాడా. అదిగా కుక్కలు మరుగుతున్నప్పుడు ఏనుగులు ఏం చేయకూడదట? పట్టించుకుంటే మార్గాన్ని గమ్యాన్ని చేరవట. అది ఈయనకి ఏం చేయాలో ఆయన దగ్గర ఇంటెన్షన్ ఉంది. దాన్ని ఎలా మరణమవ్వాలో ఆయన తండ్రి చిత్తానికి ఏమొప్పుతున్నాడు? తల ఒప్పుతున్నాడు. అందుకు ఈ పరికమాలు మాట్లాడే మాటలకు నిజంగా సిలువ మీద నుండి దిగొచ్చేయగలడు. ఆయన సిలువ వేస్తున్నప్పుడు మహిమతో ఏ దెబ్బ తగలకుండా చూసుకోగలడు. ఆయన వేడుకుంటే 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ దేవదూత గణాలు, మనుషులు కాదు. దేవదూత గణాలు తిరిగి రాగలవు. ఒక్క దేవదూత వస్తేనే భూమిని తలక్రిందులు చేసి పాడేయగలిగితే 72,000 సైన్య సమూహాలు ఆవరిస్తే అది ఎవరు ఉంటుందా? ఆవిడ ఇసుమంతు కూడా ఏమీ ఉండదు. అలాగా ఆయన తనను తాను సేవ్ చేసుకోగలడు. అలా రక్షించుకోవడానికి ఆయన భూమి మీద వచ్చాడు. అసలు ఆయన పుట్టుకేంటి? పాపులను రక్షించడం క్రీస్తు యేసు ఈ లోకం మీదకి వచ్చాడు. అందుకు కదా ఆయన చనిపోవాలి. ఇదిగో ఆయన చిత్తము భూమి మీద ఆయన చిత్తానికే తలొక్కాడు. తండ్రి ఈ సాధ్యమైతే ఈ గిన్నె నా అతను నుండి తొలగించారు. అడిగిన మహనీయుడు మళ్ళీ ఏమన్నాడండి?
నీ చిత్తమే సిద్ధించాలి. నేను అడిగానని తొలగించవద్దు సుమా. అసలు నీ చిత్తం నా ఎడల ఎలా ఉందో అలాగే జరగని. అపహసించినా, దూషించినా, హేళన చేసినా, నన్ను వెక్కిరిస్తున్నా నీ చిత్తమే నెరవేరాలి. నీ చిత్తం ఏంటో వీళ్ళకి తెలియదు, నాకు తెలుసు. కానీ నా చిత్తాన్ని అవమానపరుస్తున్నారు, నీ చిత్తాన్ని అవమానపరుస్తున్నారు, నీ చిత్తాన్ని వెక్కిరిస్తున్నారు, నీ చిత్తాన్ని వెక్కిరింతల పాలు చేస్తున్నారు కనుక నా ఎడల నీ చిత్తము, ఇదిగో నేను సిలువలో బలియాగిపోవడమే నీ చిత్తం అయితే నా చిత్త నీ ఎడల నా చిత్తం అలా ఉంటే అలాగే జరగనివ్వి అన్నాడు. అంతేగాని ఆయన ప్రతిభ చూపించుకోవడానికి నేను దేవుని కుమారుని నేను అపవాది దగ్గర కానీ రాళ్ళు రొట్టెలుగా చేసుకోవడం కానీ వీళ్ళు దూషిస్తున్నారు కదా సిలువ తీసుకోవడమే కానీ ఇలాంటి కార్యక్రమాలు ఆయన చేయలేదు గనుక దేవుడి కుమారుడు కాకుండా పోడు. ఎందుకంటే తండ్రి చిత్తం ఏంటో ఆయనకు తప్ప ఈ కింద ఉన్న ఈ పనికిపోవడానికి లోపల వేసి వాళ్ళకి ఏం తెలుస్తుందండి? దేవుని మహిమ ఏం తెలుస్తుంది? అపహసిస్తారు, దూషిస్తారు. అని క్రీస్తులో కడగబడి శ్రమలైన, హింసలైన, బాధలైన తట్టుకున్న వారికే ఆయన మహిమ, ఆయన శక్తి, ఆయన ప్రభావం మనకు తెలుస్తుంది తప్ప లోపల ఉన్న వాడికి ఏం తెలుస్తుంది చెప్పండి ప్రియుల? అది లోపల ఉన్న వాళ్ళందరూ ఆయన ఏమని అపహసిస్తున్నారు? వీడు దేవుడి కుమారుడు అయితే తనను తాను రక్షించుకోవాలి, తనను తాను ఏం చేయాలి? రక్షించుకోవాలి. ఇంతమందిని కాపాడినోడు నీకు నువ్వు మేకులు కొట్టుకోకుండా చేస్తున్నావా? ఇంతమంది చచ్చిపోయిన వాడిని లేపినోడు నిన్ను నీవు కాపాడుకోలేవా? ఆయన ఏం చేస్తున్నారు? అపహసిస్తున్నారు. అప్పుడప్పుడు మనకు కూడా ఎలాంటివి ఎదురవుతూ ఉంటాయి. అయినా మనం దేనికి అధైర్యపడాల్సిన పని లేదు. మీకే దేవుడు కనపడితే మీరే అనేక మంది రోగాలను బాగు చేసిన మీకు రోగాలు వస్తాయా? మీకు ఎప్పుడా దేవుడు అన్నవారు కూడా ఉంటారు. అపహసించారని ఎవరిని? నీతివంతుడు ఆయన్ని అపహసించి నువ్వు దేవుడి కుమారుడికి ఏమవ్వాలి? దిగి రావాలి. వాళ్ళకి దెయ్యం వదిలిపెట్టేసి వీళ్ళకి పట్టుకుంటూ వదిలించుకోలేరా? వాళ్ళకి రోగం రాకోకుండా ముందుగా చెప్తున్నారు, వీళ్ళకి రోగం రాకుండా ముందుగా చెప్పుకోలేరా అని మనల్ని కూడా ఏం చేస్తారు? అవహేళన చేస్తారు. దేవుడి చిత్తాన్ని డిమాండ్ చేయడానికి అసలు ఎవరికి అసాధ్యం అనేది లేదు. ఎవరి వల్ల కాదు. ఆయన చిత్తం మన ఎడలు అలాగుంటే ఆ చిత్తాన్ని తలొక్కి మనం ఎదరకపోవాలి తప్ప ఇదిగో మన స్వస్థతలు చేసామని, మన మహిమ కార్యాలు చేసామని, కానీ మనల్ని దేవుడు మహిమకరమైన పాత్రగా చేత పట్టుకున్నాడని మనకి శ్రమలు రాకూడదు అనుకోవడం చాలా అవివేకం. అది చాలా చాలా అవివేకం. ఆయన వృద్ధులను సైతం లేపిన ఆయనే మృత్యువుడిలో కూర్చుంటున్నప్పుడు కరెక్ట్ టైంలో కరెక్ట్ మాటలు మాట్లాడేస్తుంది. ఎక్కడ విశ్వాసంలో తొలగిపోతాడా? దేవుడిని దూషించేస్తాడా అని మనకు కూడా ఇలాంటివి ఎదురవుతాయి. నీతివంతులు నీతి నిమిత్తం హింసించబడతారు. మీరు కూడా అనేక సభలకు లాగబడతారు అని పెద్దల చేత, ప్రధాన యాత్రికుల చేత, మహాసభలకు మిమ్మల్ని ఏం చేస్తారు? పీడిస్తారు. అవసరమైతే కొరడాలతో మిమ్మల్ని పడతారు. అయితే మీరు ఏం చేస్తున్నాడు? అధైర్యపడద్దు. ఎందుకంటే నాకు ఎలాగ అన్యాయం తీర్పు జరిగిందో మిమ్మల్ని కూడా అలాగ అన్యాయంగా అపహసిస్తారు. నన్ను ఎలాగ హింసించారో మిమ్మల్ని కూడా అలాగ హింసిస్తారు. నన్ను ఎలా కొరడాలతో కొట్టారో మిమ్మల్ని కూడా అలాంటి మాటలు మాట్లాడతారు. దాన్ని ఎలా శిలువ మరణానికి అప్పగించి అన్యాయపు తీర్పు వేశారో మిమ్మల్ని కూడా అలా ఏం చేస్తారు? అందుకే మీరు ఏం చేయమంటారని చదువుకున్నారు? రాత్ర పిలవబడి తిరిగి. అందుకే మీరు ఏం చేయమంటారు? పిలవబడి తిరిగి. అందుకు మనం పిలవబడ్డామా? అన్యాయంగా మాట్లాడిపించుకోవడానికి, మనం ఏదో జనులలో చట్ట మాటలలో పలికింపు చేసుకోవడానికి మనం ఏం చేసామట? అందు నిమిత్తం మనం పిలవబడితే. అందుకే ఆయన అపహసిస్తున్నారు. వీడి దేవాలయాన్ని కట్టి పడగొడతారన్నాడు. చస్తున్నాడు. ఇప్పుడు దేవాలయాన్ని పట్టి పడగొట్టువాడా, మూడు దినాల్లో దేవాలయాన్ని కట్టి పడగొట్టువాడా, శిలువలో నుండి దిగిరా అని ఆయన ఏం చేస్తున్నారు? అపహేళన చేస్తున్నారు. వీళ్ళకి తండ్రి చిత్తం ఏంటో తెలిస్తే అపహేళన చేస్తారా? అది ఈరోజు అది రోడ్లు తిరిగి ప్రతి కొత్తగా దేవుడి గురించి మాట్లాడేటివే. దేవుడి గురించి జ్ఞానం ఉండదు, భక్తి ఉండదు, భయం ఉండదు, విశ్వాసం ఉండదు, దేవుడి ప్రణాళికలు తెలియవు, దేవుడి చిత్తం అసలే తెలియదు. ప్రతి వాడు బైబిల్ మాట్లాడేటైనా ఏమి తెలియదు. అరవదుర్గాళ్ళు అందరూ ఈరోజు బైబిల్ గురించి మాట్లాడేస్తున్నారని. అసలు దేవుడి చిత్తమే ఆయన చనిపోవాలి, రక్షించుకోవడం కాదు. తండ్రి చిత్తమే, యెహోవా చిత్తము తండ్రి యేసుక్రీస్తు ఈ సిలువలో నలగొట్టడం ఆయనకి ఇష్టమాయడు. ఈ గొప్పంగా దిగిపోమంటారేంటి? ఇప్పుడు ఆయనకి ఇష్టమైతే ఈయనకు బాధ ఏంటి?
యెహోవా నియమాన్ని బట్టి ఆయన నడవాలి కదా, మనుషుల నియమాన్ని బట్టి కాదు కదా. యెహోవా అంటాడు, ఇది అతి జన్మలో అందరి మీద నా ఆత్మని ఏం చేస్తాను, కుమ్మరిస్తాను. ఆయన అంటే ఈరోజు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ మనకు కనబడే ప్రతాత్మలు అంటున్నారు. అదేమో ఆయన నియమం, ఇదేమో మనుషుల నియమం. ఏ నియమాన్ని బట్టి మనం ఎదరకపోవాలంటే చావైన, బ్రతుకమైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, అపహసించిన, ఉమ్ము వేసిన, దోషణకరమైన మాటలు మాట్లాడిన యెహోవా నియమాన్ని బట్టే మనం ఏం చేయాలి, ఎదరకపోవాలి. నువ్వు దేవుడి కుమారుడు అని యేసు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఎవరికి నష్టం? అక్కడ శిలువ వేస్తున్న వారు నువ్వు దిగిపోతే దైవ కుమారుడు అని మేము నమ్ముతాం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు నమ్మకపోతే వేసుకొచ్చి నష్టం ఏంటి? మీరు ఆలోచించండి. ఇప్పుడు దిగడు, శిలువలో నుంచి ఆయన భూమికి దిగిరాడు, తనంతరం తానుగా మేకులు ఓడపీక్కోడు. ఓడపీక్కోకపోతే నువ్వు దేవుడు కుమారుడు అని ఆయన నమ్మకపోతే మానే. ఆయన మహిమా ప్రభావాలతో 3వ రోజున ఏం చేయబడతాడు, తిరిగి లేస్తాడు. ఇప్పుడు ఆయన శిలువలో నుంచి రక్షించబడిపోతే అప్పుడు ప్రపంచంలో దేవుడి చిత్తము, ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక దెబ్బతింటది. మరి 3వ దినాన్ని ఎవరు సజీవుడే లేస్తాడు? సజీవుడు ఆయన లేకపోతే మరణమై 2000 సుమారుగా ఒక 6000 సంవత్సరాలు, ఇది 2027 సంవత్సరాలు అయిపోతున్నా, 25 సంవత్సరాలు ఇంకా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నామంటే అసలు ఆయన మరణపు ఆ త్యాగం ఏంటి మీరు ఆలోచించండి. చచ్చిపోయిన వాళ్ళు 100 సంవత్సరాలు గుర్తించుకుంటాం, 200 సంవత్సరాలు గుర్తించుకుంటాం, మా అంటే 50, 60, 70, 2027 సంవత్సరాలు అయిపోయినా ఇంకా ఆయన మరణం గుర్తుందంటే కారణం ఏంటో తెలుసా? ఆయన తనను తాను రక్షించుకుంటే ఆ మరణం గుర్తుండకపోదును. చనిపోయి తిరిగి లేవడాన్ని బట్టి ఆయన మరణం ఎప్పటికీ గుర్తుండి మనం ఆయన గురించి ఏం చేస్తున్నాం, విచారిస్తున్నాము. చాలా గొప్ప మరణం అండి ఆయన. ఇప్పటికీ ఆయన గురించి విచారిస్తున్నామంటే ఆయన త్యాగం చాలా గొప్పది. ఇప్పుడు ఆయన దిగిపోతే ఎంతమంది నమ్మి రక్షించబడతారు? ఆ చుట్టుపక్కల ఉన్న ఒక 20 మంది, శిలువ వేస్తున్న 50 మంది మాత్రమే నమ్మి విశ్వసిస్తారు. మిగతా వాడు ఎవరు నమ్మడానికి ఆస్కారం లేదు. అప్పుడు ప్రపంచ ప్రణాళిక ఏమైపోతుంది, సంకల్పం దెబ్బతిరిగిపోతే, అక్కడ శిలువలో దిగిపోతే అక్కడ ఉన్న 20 మందిని రక్షించడానికి కదా ఆయన వస్తా. దేవుడి చిత్తం మీకు అర్థం కావాలి. కానీ అప్పుడు ఆయన 20 మందిలో 30 మందిలో ఆ రోమా సైనికులను రక్షించుకోవడానికి వచ్చింది దేవుడు కాదు. సర్వ భూప్రపంచాన్నంతటిని, సమస్త మానవాళి పాపాల నుండి రక్షించడానికి వచ్చినవాడు. ఈ విషయం జరగాలంటే 3వ దినాన సజీవుడై లేవాలి. అలా లేవకపోతే ఆయన విశ్వ ప్రణాళిక దెబ్బతింటది. అలా లేవకపోతే ఆయన మరణానికి, ఆయన శిలువ త్యాగానికి అర్థం ఉండదు. అందుకు నిజంగా ఆయన దిగిపోతే ఆ 20 మంది 30 మంది నమ్ముండేవారు. మన దాకా వచ్చింది కదా ఈ సువార్త, ఈ పాప క్షమాపణ గురించిన వార్త మన దాకా వచ్చిండేది కాదు. మన దాకా వచ్చిందంటే కారణం ఏంటనుకుంటున్నారు? ఆయన శిలువలో ప్రాణం పెట్టాలి, ఆయన శిలువలో ప్రాణం పెట్టాలి, శిలువలో ప్రాణం పెట్టాలి. తిరిగి సజీవుడై 3వ దినాన మరణవాడి ముళ్ళు ఎక్కడ, మరణవాడి విజయం ఎక్కడ అని మరణపు ముళ్ళును విడిచి సజీవుడై తిరిగి లేవాలి. అలా లేచిన తర్వాత ఊరులా, వాడల, గ్రామాలు, మండలాలు, జిల్లాలు, సముద్రాలు, ఎడార్లు, గుట్టలు, మైదానాలు దాటుకుంటూ ఈరోజు ప్రపంచ వ్యాప్తమైపోయిందే క్రైస్తవ్యం. ఆ ప్రణాళికను ఆపేద్దామని ఎన్నో ఆలోచనలు, ఎన్నో అపహాస్యపు మాటలు. మీకు అర్థం కావాలి, మన మీద అపహాస్యపు మాటలు కానీ, హింసకరమైన మాటలు కానీ, మన క్రీస్తు వల్ల శ్రమ కానీ పడుతున్నప్పుడు మనం అపవాదికి అవకాశం ఇచ్చేయకూడదు. తండ్రి, లోకం ఏదైనా మాట్లాడుకున్నవాడు, నీ చిత్తం నా ఎడలు ఎలా ఉందో అలాగే జరగని. అది ఏ విషయానికి మీరు అధైర్యపడద్దు, మీరు బాధపడకండి. తర్వాత మనల్ని దేవుడు ప్రపంచవ్యాప్తం ఏం చేస్తాడేమో ఎవరు తెలుసు. అందుకే ఆయన శోధిస్తున్నాడేమో. శోధింపబడిన మీదట మీరు ఎలా మారిపోతారు? సువర్ణంగా మారిపోతారు అని. అది ఆ కొలిమిలో మండి అలాంటి ఆ శుద్ధీకరణ దానికి జరగకపోతే దానిలో ఉన్న మస్టు కాదు. అనేక వృజంపులు తినాలి కానీ ఒక రాయి శిల్పంగా మార్చబడాలి. అలా మార్చబడాలంటే అనేక శ్రమలను మనము అనుభవించాలి. క్రీస్తు శిష్యులకు నేర్పింది ఇదే. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని యొక్క పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అని నేర్పించాడు. అందుకే మనల్ని అపహసిస్తారు, దూషిస్తారు. నీకు దేవుడు కనపడితే మాకు చూపించమని అడిగి యేసుక్రీస్తుని అడిగారు. అలా మనల్ని కూడా అడుగుతారు.
సొంత అన్న చెల్లి తల్లిదండ్రులే, ఆమె కన్న కన్న అక్క అన్నదమ్ముడు తమ్ముళ్ళే అని ఆయన సిస్టర్స్ ఆయన ఏం చేయలేదు, విశ్వవిద్యాలయం నీకు దెయ్యం పట్టిందిరా, దేవుడు కుమారుడు కాదని ఆయన్ని అపహసించారు. ఆయన ఎక్కడా కూడా తన నీతిని విడిచిపెట్టలేదు. అయ్యో వీళ్ళందరూ ఇలాగ అంటున్నారు, ఇక నాకు దేవుడు కనబడుతుంది, నిజమైతే వీళ్ళందరూ మసైపోవాలి అన్నట్టు అనలేదు. ఎప్పటికైనా మూర్ఖపు సమాజం ఆయన గురించి ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. అదే ఆయన ప్రణాళిక. మనకు అర్థం కాదు, ఆయన చిత్తానికి మనం తొలగాలి. కుటుంబమే మనం కోల్పోతున్నా అని, మనకున్న సర్వదాస్తిని కోల్పోతున్నా, మనకున్న విలువను కోల్పోతున్నా, మనల్ని అపహసించిన, ఉమ్ము వేసిన, పరణాలతో కొట్టిన, మనల్ని ఉపద్రవాలే వెంటాడుతున్నా ఇదంతా దేవుని చిత్తమే ఈ ఎడల సిద్ధిస్తుంది అని గమనించి మర్చిపో. దేవుని చిత్తమే మన ఎడల సిద్ధీకరణ జరుగుతుంది. ప్రభువాని చిత్తం ఎలా ఉంటే అలాగే జరగని. మరణాలే రప్పిస్తావా, ఉపద్రవాలే రప్పిస్తావా, కొరువే రప్పిస్తావా, కట్టులే రప్పిస్తావా, వ్యాధులే రప్పిస్తావా, నీ చిత్తం. ఇక దేవుడు నువ్వు దేవుడు కుమారుడు అయితే ఏమయ్యి దిగిపో అన్నట్టుగా నిజంగా మీకు దేవుడు ప్రత్యక్షమైతే ఇదిగో వీళ్ళందరినీ కాపాడేయండి. హాస్పిటల్లో గురించి అంటున్నారు, మిమ్మల్ని మీరు కాపాడేసుకోండి, మిమ్మల్ని మీరు రక్షణ చేసుకోండి, మీ గురించి మీరు ముందు ప్రవచనం మాట్లాడేసుకోండి. మనం ఎవరు మాట్లాడేసుకోవడానికి చెప్పుకోవడానికి ఆయన కదా పలికించేటివాడు పలికేటివాడు ఎవరు? ఆయన బలం కాదు, అర్థం కావాలి మూర్ఖులకి అని. అంతా చేసేది ఆయన ఆజ్ఞ లేకోకుండా మన జీవితంలో ఏది కూడా అతనికి జరగదు అని గుర్తుంచుకోండి. అలా ఆనాడు ఆయన హింసించారు, అపహసించారు. దేవాలయాన్ని కట్టేవాడు లేదన్నాడు, అనేకులను కాపాడు, నీవు కాపాడుకోలేవని అపహసించారు. అయినా ఆయన ఎక్కడా కూడా తన ఆ పని ఏ పని అయితే చేయడానికి వచ్చాడో ఆ పని ఆయన నెరవేర్చకుండా ఉండలేదు. ప్రియులారు, శిలువలో ఖచ్చితంగా మరణించాడు. వీళ్ళు కోరుకుంటున్నారు కదా, దిగొచ్చేస్తే అక్కడికే పరిమితం అయిపోయింది. విశ్వవ్యాప్తం కావాలంటే ఆయన శిలువలో నుండి ఆయన క్రిందికి దిగి రాకూడదు. అది విశ్వ ప్రణాళిక. శిలువ వేస్తున్న వారికి అర్థం కాదు. అందుకే తండ్రి మీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీళ్ళకి తెలీదు. అది ఎవరికి తెలుసు? శిలువలో వేలాడుతున్న ఆయనకు మాత్రమే తెలుసు. కనుక ఆయన తండ్రిని ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్రం ఎలా ఉంటారా నా ఎడలా జరిగించు. ఇది కదా మనం చేయాల్సిన ప్రార్థన. ఇలాంటి ప్రార్థన ఆయన కోరుకుంటున్నాడు. ప్రభా, నా ఎడల నీకు ఎలాంటి చిత్తంతో ఉన్నావో నాకు తెలియదు. నా ఎడల నీకున్న చిత్తాన్ని భూమి మీద ఇదిగో నేను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నానని మనం సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకుంటే అని మన తర్వాత మన పరిస్థితులు మారిపోతాయి, మన నడక మారిపోద్ది, మన స్టైల్ మారిపోద్ది. గోల్డ్ అక్క రాసినట్టుగా అని నడక మారింది, స్టైల్ మారింది అన్నట్టుగా మనకు అన్నీ మారిపోతాయి. మనం ఏమైపోతాం? మారు మనసు పొంది అని దేవుని యొక్క ఆశ్చర్యమైన ఆ కార్యాలకు, ఆ మహిమకు పొందుకోవాలంటే చాలా ధన్యత. అలాంటి ధన్యతలను మనందరం వెళ్ళిపోతాం. అందుకే నీతి నిమిత్తం హింసించబడటానికైనా మీరు సిద్ధపడండి, కానీ హింసలు వస్తున్నాయని దేవుని విడిచిపెట్టకండి. అపహసించబడటానికైనా మీరు సిద్ధపడండి, కానీ అపహసించి దూషిస్తున్నారు కనుక ఎత్తుకు మనం ఈ బ్రతుకు వదిలేద్దాం అన్న ఆ స్థితిలోకి మాత్రం మీరు వెళ్ళకండి. ఎందుకంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అపహసించబడినా 60, 70, ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది, 30, 40, 50 సంవత్సరాలు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంతలో కనబడే అంతలో ఎప్పుడు ఆపరైపోతామో తెలియదు. కనుక ఎవరు అధైర్యపడే వారిగా ఉండొద్దు. ప్రభువు మన ఎడల చాలా గొప్ప ఇంటెన్షన్తో ఉన్నాడు. ఆ చిత్తామే మనకు గురి కావాలి. ఆ గురి అతను మనందరం పరిగెట్టే వారిగా ఉంటారని ఖచ్చితంగా ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చారు. యెహోవా నియమాన్ని బట్టి కాక మనుషుల నియమాన్ని బట్టి ఆయనకి ఏం చేశారు? తీర్పు తీర్చారు. ఖచ్చితంగా ఇది అన్యాయపు తీర్పే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంది. మహోన్నతుడా, మహాగరుడా, సర్వశక్తి ఆధారభూతుడా, ప్రభాని బిడ్డలైన వారందరూ కూడా నీ మాటలు విన్నారు తండ్రి. ఎంతమంది విన్నారో గ్రహించారో నాకు తెలియదు, కానీ ఆనాడు నేను అవహేళన చేసినట్టుగా ప్రభా ఇదిగో నీతివంతులని నీ బిడ్డలకి అప్పటికీ అవహేళనలే. ఒకనాడు నీ బిడ్డలైన శిష్యులను అవహేళన చేశారు, అపహసించారు, మరణాలతో కొట్టారు, బెత్తములతో బెదిరించారు. ఆయనను నీ స్వార్థ పరిచయం విడిచిపెట్టగా ఇదిగో నేను పరలోక రాజ్యంలో మీరు ఇచ్చే ఆ ప్రతిఫలం కోసం నీ బిడ్డలు ప్రయాసపడ్డారు. అలాంటి ప్రయాసం నీ బిడ్డలమైన మాకందరూ అనుగ్రహించండి. మీ చిత్తం మా ఎడలు ఎలా ఉందో అలాగే దాన్ని నెరవేర్చమని
కరువైనా, కటువైనా, శ్రమ అయినా, హింస అయినా, బాధ అయినా ప్రభా నీ చిత్తానికి మేము కేవలం తలకు మేము బ్రతకాలి ఈ భూమి మీద. దాన్ని ఎదిరించడానికి కానీ, దాన్ని ప్రశ్నించడానికి కానీ మేము ఏమాత్రపు వారు దేవా. కుమ్మరికి మాత్రమే సాధ్యము ఎలాంటి ఆకారం ఆ కొండకి ఇవ్వాలో. కుమ్మరిని వెళ్ళి ప్రశ్నించకూడదు, కొండాన్ని నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా. సృష్టికర్తవు నీవు, సృష్టించబడిన వారు మేము. ఇదిగో సృష్టికర్తమైన నిన్ను ప్రశ్నించడానికి ప్రభా మేము సరిపోనంటి వారు. ఒకవేళ అలా ఎవడైనా ధైర్యం చేస్తాడు మూర్ఖుడే. ఇదిగో బుద్ధిహీనుడు, ఇదిగో తన బుద్ధిహీనతను బట్టి మరణాన్ని కూడా తెచ్చుకుంటాడు కనుక ప్రభావికులైనా మేము అలాంటి జాబితాలోనికి పోక నువ్వు ఇచ్చిన వాక్యపు వెలుగులో మా జీవితాలను వెలిగించుకుంటూ దేవా నువ్వు ఇచ్చిన మహిమ కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభా. నిన్ను హింసించిన, నిన్ను దూషించిన, అపహసించిన, హేళన చేసిన నువ్వు ఏ చిత్తం కొరకు వచ్చావో ఆ చిత్తాన్ని తుదముట్టించావు. ఆయన మనుషుల మాటలను లక్ష్య పెట్టగా నువ్వు గురి వద్దకే పరిగెట్టమని పౌరులు మాట్లాడినట్టుగా, తన పరుగులు తుదముట్టించినట్టుగా నీ బిడ్డలమైన మాకును అలాంటి అవకాశాన్ని, అలాంటి టార్గెట్లను ఇచ్చావు ప్రభా. వాటిని సహించి ఓర్చుకొని మా పరుగులను తుదముట్టించే భాగ్యాన్ని కూడుకున్న బిడ్డలందరికీ ఇవాళ యాజకత్వం చేస్తున్న మా కుటుంబానికి అంతటికి ఆపాదింప చేయమని. ప్రతి బిడ్డలు ప్రభు ఆశ కలిగి ఉన్నారు. వారి ఆశలు సమస్తం నెరవేర్చే దేవుడు నీవు. సమస్త ఆశలను నెరవేర్చి మా దేవుడు మా ఎడలు ఉన్నతమైన మేలులు చేస్తున్నాడని బిడ్డలైన వారంతా కూడా అనేకులు ఎదుట సాక్షులుగా నిలవబెట్టి బిడ్డలకు మీరు చేస్తున్న మేలులను బట్టి ఇక్కడ నీవున్నావన్న రుజువు కనపరిచి అనేకులు ఎదుట ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకుంటారని సమస్తాన్ని మీకు ఆరోపించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చించుకుంటూ మీ కూడి ఉన్న బిడ్డలను మమ్మల్ని మీ చేతులకి, మీ పాదాల దగ్గర చేరుస్తూ కాచి దాచి కాపాడి రక్షిస్తారని ఆశపడు ప్రతి ప్రార్థన నజరేయుడైన యేసు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ